సార్ ఎక్కడికి వచ్చారు సార్? నేను మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చాను. నా పేరు సుబ్బారావు. నేను సైకాలజిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. మా నేషనల్ హెల్త్ మిషన్లో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడడానికి ఇక్కడ విన్నవించుకోవడానికి వచ్చేసాను సార్. ఓకే, అంటే ఇప్పుడు అర్జీ పెట్టారండి? అర్జీ పెట్టలేదు సార్, ఇంకా పెట్టడానికే వచ్చేసాను. వచ్చారు. ఓకే ఓకే, సమస్య చెప్పండి. సమస్య చెప్పండి, మీ సమస్య చెప్పండి. మా సమస్య నేషనల్ హెల్త్ మిషన్లో దాదాపుగా 18,000 మంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కనీస వేతనాలు చట్టం అనేది ఇప్పటికీ అమలు కావటం లేదు. అయితే కనీస వేతనాల చట్టం అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసేటువంటి సొసైటీలలో ప్రాజెక్టులలో పనిచేసే వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నారు. కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి ఈ కనీస వేతనాలు ఇవ్వకపోవడం వల్ల చాలామంది అందులో సఫర్ అవుతూ ఉన్నారు. ఆ చాలని జీతాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేంద్రం నుంచి 60% నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయి. అయితే మిగతా 40% నిధులు మాత్రమే రాష్ట్రం పెట్టుకోవాలి. ఇది జాయింట్ ప్రాజెక్టు కాబట్టి ఇద్దరు కలిసి అంటే కేంద్రంతో చర్చించి మాకు కూడా సమాన పనికి సమాన వేతనం లేదా కనీస వేతనాలన్నా ఇప్పించాలని చెప్పేసి మేము ఇక్కడ విన్నవించుకుంటా ఉన్నాం. ఎందుకని అంటే కరోనా సమయంలో, పాండమిక్ సిచ్యువేషన్లో, ఎపిడమిక్ సిచ్యువేషన్లలో ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే చాలని జీతాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా కనీస వేతనాలు అంటే జీవో నెంబర్ 2ని ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అది నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగస్తులకు కూడా అమలు కావాలని, అందులో అట్టడుగున పనిచేసేటువంటి వాళ్ళు ఎవరంటే ఏఎన్ఎంలు పనిచేస్తూ ఉన్నారు, ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. కరోనా టైంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. వాళ్ళకి కనీస వేతనాలు కూడా లేకపోతే వాళ్ళు బ్రతకలేకపోతూ ఉన్నారు. దాంతోపాటు వాళ్ళకు అనుగుణంగా చిన్నపిల్లల ప్రాణాలు కాపాడేటువంటి ఆర్బీఎస్కే డిఐసి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను నేను. అంటే మీ సమస్య అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే అవుతుంది అంటారండి? అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే పోతున్నాం మేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర పథకాలలో ఈ అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇటువంటి అన్యాయం జరుగుతుంది. వీళ్ళకి చాలని జీతాలు ఇస్తూ ఉన్నారు. అందులోనూ రెగ్యులర్ జీవోలలో కాంట్రాక్ట్ అని పేరు పెట్టి కాంట్రాక్ట్లో కూడా కనీస వేతనాలు ఇవ్వకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. దీన్ని దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కూడా దీన్ని బలం చేయండి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు చాలా స్కీమ్లలో మానేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే చాలని జీతాలతోటి వాళ్ళని ఆ స్కీమ్లలో ఉంచి ఇంకా ఆ పథకాన్ని బలవంతం చేసి కేంద్రానికి ఇంకా మంచి పేరు తేవాలని అనుకుంటా ఉన్నాం. కానీ గత ప్రభుత్వము చాలని జీతాలతోటి కనీస వేతనాలు కూడా ఇవ్వకపోవడం వల్ల ఇందులో చాలామంది ఉద్యోగస్తులు మానేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ విషయాన్ని అంటే కేంద్ర ప్రభుత్వము 60% నిధులు ఇస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రభుత్వాలు పక్కన పడేస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి దీనిని కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లాలి, మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి కూడా తీసుకెళ్లి మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటా ఉన్నాను.